ప్రియులరా, రాత్రికాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరమందు తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, మనల్ని గడిచిన 3వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం శుక్రవారం దినమంతా కాచి కాపాడి భద్రపరిచి క్షేమకరంగా నడిపించిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా ఆయన పాద సన్నిధికి వెళదాం. మొదటగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. ఏలయనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమైన మూలరాతిని సియోనులో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అని లేఖనమందు వ్రాయబడి ఉన్నది అన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైనా నీ జీవితంలో ఎవరైనా నిన్ను హేళన చేశారా? ఎవరైనా నిన్ను సిగ్గుపరిచారా? ఒకవేళ ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు కనుక నువ్వు ఎదుర్కొన్నట్లయితే, లోకము నిన్ను చిన్న చూపు చూసిన చివరికి దేవుడు నీకు గొప్ప గౌరవాన్ని ఇస్తారు. ఎందుకయ్యా అన్నట్లయితే, నువ్వు విశ్వసించింది ఎవరిపైనైనా అన్నట్లయితే దేవునిపై. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు. కొన్నిసార్లు దీన్ని ఎలా వివరించాలి అంటే, మన విశ్వాసము, మన నిరీక్షణ దేవుని మీద పెట్టుకున్నప్పుడు లోకం బహుశా అర్థం చేసుకోకపోవచ్చు కదా. మేము సంతోషంగా ఉన్నాం, మేము ఆనందంగా ఉన్నాం, మేము సంపదలో ఉన్నాం, అయినా ఇలాంటి బ్రతుకు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అని మనల్ని హేళన చేయొచ్చు. ఉదాహరణకి ఒక కథ చెప్తూ ఉంటారు. 2 వ్యక్తులు ఇల్లు కట్టుకుంటున్నారు. ఒక ఆయన ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నాడు, ఒక ఆయన బండ మీద ఇల్లు కట్టుకుంటున్నాడు. మొదటి ఇసుక మీద కట్టుకునే వ్యక్తి త్వరగా ఇల్లు కట్టుకున్నాడు, తన ఇంట్లోకి వెళ్ళాడు, సంతోషంగా ఉన్నాడు. భార్య బిడ్డలు, చక్కని స్నేహితులు, బంధువులు, విందులు, వినోదాల్లో ఉన్నాడు. రెండో వ్యక్తి, ఈ బండ మీద ఇల్లు కట్టే వ్యక్తి, ఇంకా కడుతూనే ఉన్నాడు. ఈ ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఆ బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తిని చూసి నవ్వుతున్నాడు. అబ్బాయ్, ఎందుకు నువ్వు ఆ బండ మీద ఇల్లు కట్టుకుంటున్నావు? నన్ను చూడు, ఎంత త్వరగా కట్టుకున్నానో. ఈ పాటికి నేను సంతోషంగా, నేను కట్టుకున్నటువంటి గృహంలో ఆనందంగా ఉన్నాను. నువ్వు ఇంకా ఎండలోనే కష్టపడుతున్నావు అన్నారు. ఇద్దరు ఇల్లు కట్టుకున్నారు. తర్వాత ఎంత వెటకారం చేసినా ఆ వ్యక్తి బండ మీద కట్టుకున్నటువంటి వ్యక్తి కట్టుకున్నాడు. కొంతకాలానికి కొన్ని నెలల తర్వాత తుఫాన్ వచ్చింది, వర్షం వచ్చింది. ఈ ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు కూలిపోయింది. ఆ బండ మీద కట్టుకున్న వ్యక్తి ఆ నివాసము చక్కగా చెక్కు చెదరకుండా ఉంది. మనం నోవాహు కాలంలో కూడా అదే కదా చూస్తాం. నోవాహుని చూసి ఎంతోమంది వెటకారం, హేళన చేసి ఉంటారు. ఎందుకంటే, నీకు ఎందుకు వచ్చిన పనయ్యా? మేము చూడు చక్కగా తింటున్నాం, తాగుతున్నాం, సుఖిస్తున్నాం, లోకంలో ఆనందాలన్నీ కూడా ఉన్నాయి. కానీ నువ్వేంటి లేచినప్పటి నుంచి ఆ ఓడ తయారు చేస్తున్నావు? నీ జీవితంలో మరో సంతోషం లేదా? ఎన్నో వెటకారాలు చేశారు. కానీ నోవాహు ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు. తగిన దినం వచ్చింది, పెద్ద జలప్రళయం వచ్చింది. ఇప్పుడు ఎవరు సిగ్గుపడుతున్నారు? ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎంత మాత్రము సిగ్గుపడడు. ప్రియులరా, లోకం మనల్ని హేళన చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ ప్రార్థనేనా? ఎప్పుడూ సంతోషం లేదా? జీవితంలో విందులు, వినోదాలు, సినిమాలు, షికారులు లేకుండా ఎలా సంతోషంగా ఉంటారు? అది జీవితమేనా? కానీ ఒక దినం వస్తుంది, ఆ దినం ఖచ్చితంగా వారు సిగ్గుపడే దినం వస్తుంది. లోకం మన విశ్వాసాన్ని చిన్నబుచ్చిన చివరికి దేవుడు మనకు గొప్ప గౌరవాన్ని ఇస్తారు. మన ఆశను యేసులో ఉంచినప్పుడు ఆయన మనకి ఎప్పుడు రక్షకుడిగా నిలబడతారు. ఒక విద్యార్థిగా, ఒక వ్యవసాయదారుడిగా, ఒక ఉద్యోగస్తుడిగా ఎవరైనా నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను హేళన చేస్తున్నారేమో, నేను క్రైస్తవుడు అయినందుకు హేళన చేస్తున్నాము. ప్రియులరా, ఎప్పుడూ అధైర్యపడొద్దు. ఎందుకయ్యా అన్నట్లయితే, దేవుడు తన కృప చొప్పున నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ విశ్వాసాన్ని ఒకవేళ ఎవరైనా హేళన చేస్తున్నా దిగులు పడొద్దు. ఎందుకంటే నువ్వు సిగ్గుపడవు, కానీ వాళ్ళు సిగ్గుపడే ఒక రోజు వస్తుంది. కనుక దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుని మీద నమ్మిక ఉంచు. ఎంతమంది హేళన చేసినా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. దానికి ప్రతిఫలంగా దేవుడు గొప్ప బహుమానాన్ని నీకు ఇవ్వబోతున్నారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియులరా, ప్రార్థించుకుందాం. మరి దేవుని కృప 3 దినాల కార్యక్రమం మొదటి శుక్రవారపు ఉపవాస కూడిక మహిమకరంగా జరిగింది. ఇక వచ్చే శుక్రవారము మనకి చక్కని అభిషేకారాధన ఆశ్రయపురంలో ఉంది. ప్రార్థించండి. అవకాశం ఉన్న వాళ్ళు తప్పక హాజరు కావటానికి ప్రయత్నించాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. అత్యున్నత సింహాసనాసీనుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ 3వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం శుక్రవార దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం.
ప్రేమ కలిగిన దేవా, మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. జీవాధిపతి, దినమంతా భద్రపరిచారు, క్షేమకరంగా నడిపించారు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఇదిగోనైనా ఈ రీతిగా మీ పాద సన్నిధికి రావటానికి కృపనిచ్చారు. ప్రేమ కలిగిన దేవా, ఇదిగోనైనా మీ కాపుదల నిమిత్తం, మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈవుల నిమిత్తము మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ దినమంతట్లో తలంపు వలన, క్రియ వలన, మాట వలన మీకు విరోధంగా పాపము, అపరాధము చేసినట్లయితే మన్నించండి. ఇది నుంచి జరిగిన పరిచర్యను దీవించండి. అయ్యా, ముఖ్యంగా ఈ సమయంలో మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి. అయ్యా నాయన, కాలాలు, సమయాలు నాయన జ్ఞానయుక్తంగా సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని దయచేయండి. మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, మీ చిత్తాన్ని జరిగించేవారుగా ఉండడానికి కృప దయచేయండి. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు ఏ అవసరత, ఏ అక్కర్లు ఉన్నారో దర్శించండి. అయ్యా, దినమంతా కష్టపడ్డారు, చక్కని ఉపశమనాన్ని దయచేయండి, ఆందోళన తొలగించండి. అయ్యా, ఎటువంటి అలసట, పీడకలలు, నిద్రలేమి దరి చేరకుండా చక్కని విశ్రాంతిని దయచేయండి. అయ్యా, బిడ్డలకు ఇచ్చిన కుటుంబాలను దీవించండి, బిడ్డలను దీవించండి. అయ్యా, కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడటానికి కృప దయచేయండి. కుటుంబంలో ప్రతి వారు రక్షణ పొందాలి. ప్రేమ కలిగిన దేవా, మీ కృపను బట్టి బలపరచండి, శోధను తొలగించండి. మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. అయ్యా, మరి సమయంలో ఏ కుటుంబంలో ఏ శోధన ఉందో, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, రుణ బాధలు తొలగించండి. అయా, కుటుంబంలో ఐక్యత దయచేయండి. మా బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి. యవన ప్రాయంలోనే రక్షణ పొందటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. సొంత గృహం లేని వారిని దర్శించండి. అయా, గర్భఫలం లేని వారిని దర్శించండి, నిరుద్యోగులను దర్శించండి. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారో విడుదల దయచేయండి. బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. మనశ్శాంతి లేని వారిని దర్శించండి. ప్రేమ కలిగిన దేవా, మీ కృపను బట్టి బలపరచండి. విరిగిన ఎముకలు అతికించండి, గాయాలను కట్టండి. షుగర్లు, బీపీలు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, అయా ప్రతి ఒక్క రుగ్మత నుంచి విడుదల కలగచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీ కృపను బట్టి వందనాలు. అలాగే నాయన, దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దినమెల్లా వారి కొరకు, వారి బిడ్డల, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇదిగో నాయన, బిడ్డలు ఎక్కడున్నప్పటికీ ఆత్మీయులుగా రక్షణ పొందిన వారిగా ఉండడానికి కృప దయచేయండి. మహోన్నతుడా, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. మా దేశము, మా రాష్ట్రము అయా రక్షణ పొందటానికి కృప దయచేయండి. సువార్తకున్న అవరోధాలు, ఆటంకాలు తొలగించండి నా తండ్రి. మీ నామం హెచ్చింపబడాలి నా దేవా. ప్రేమ కలిగిన దేవా, సహకారుల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి. ప్రపంచ దేశాల మధ్య శాంతిని దయచేయండి. మహోన్నతుడా, మీ కృపను బట్టి దినదినము ఆత్మీయంగా ఎదిగి ఆత్మీయ ఫలాలు ఫలించే స్థితికి రావటానికి కృప దయచేయండి. నాయనా, మీ కృపను బట్టి మేమందరము నాయనా మీ అందు ఆనందించుటకు మీరు ఇస్తున్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి అయా గుర్తెరిగిన వారుగా, విధేయులైన వారుగా, జ్ఞానం కలిగిన వారుగా ఉండడానికి కృప దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.